by taking any save depth and save trees. అంటే ట్రీస్ని ఎక్కువ నరికేయద్దు. ట్రీస్ నరికేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఒకవేళ మనం ట్రీస్ని ఎక్కువ పెంచితే మన పరిసరాలు పరిశుభ్రంగా మనం ఆరోగ్యంగా ఉంటాము. డిఫారెస్టేషన్ అంటే చెట్లను ఎక్కువ నరికివేయద్దు. చెట్లను నరికివేయడం వల్ల ప్రజలు మనం ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేయగలిగితేనే రేపు పర్యావరణం బాగుంటుంది. ఇప్పుడు మన కార్లు బస్సులను ఎక్కువ ఉపయోగిస్తే పర్యావరణం పాడవుతుంది. దానివల్ల ఓజోన్ లేయర్ దెబ్బతిని సూర్యుడి నుంచి వచ్చే సన్ రైస్ మన డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరకడం అలాంటిది డిఫారెస్టేషన్ అంటారు. డిఫారెస్టేషన్ ఒకవేళ ఉందంటే చెట్లు అనేది అది గ్లోబల్ వార్మింగ్ జరగలేదు, వాటర్ అనేది గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రజెంట్ చేయడానికి సో అందులో భాగంగా నేను డిఫారెస్టేషన్ ఎంచుకున్నాను. డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరికివేయడము, నిర్మూలించాలి. అలా చెట్లను నరికివేస్తే ఏమవుతుందంటే మనకి గ్లోబల్ వార్మింగ్ పర్యావరణంలో వేడి శాతం ఎక్కువగా అయ్యి మంచు పరం మొత్తం అంత జీవిత పుట్టుకు ఇంపార్టెన్స్ కాబట్టి అంత ప్రాముఖ్యత ఉన్నది మనకు నీటి వల్ల. కాబట్టి ఇటువంటి నీటిని